ఆస్తి కడ గీకు నీ పనే కొసు నీ పనే పెట్టు నీ పనే మంచిగా చేస్తానంట పోయినసారి మంచిగా చేసినావు కదా అందుకని నీకు పెట్టారు ఉంటా 4 కిలోలు ఒకటి 5 కిలోలు ఉంటుంది ఇది 5 ఉంటుంది ఉంటుంది అది ఇంకా బతికే ఉన్నది మన నెత్తి మీద జర్రా పాపం చెప్పాలి రాలేదు పొద్దుగాల కొంత 4 వచ్చిపోయారు పొద్దుగాల మొన్న గ్రూప్లో పెడితే ఎవరు రాలేదు అంటే ఇన్స్టాగ్రామ్లో వాడు ఒకటి బాగా పెడతాడు కామెంట్ అరే నువ్వు షాపకి దాపు కాదు ఫస్ట్ ఏంద్రా అనేది కింద అది ఏమో మళ్ళీ మా వాళ్ళు ఎవరైనా చూసారు అనుకో అంతేనా ఏంద్రా నువ్వు వల్ల ట్రైడ్ మీద కూర్చున్నావు అని చెప్తారు కత్తి కొషాలు ఏటుంది అరే చట్నీకి సన్నం కట్ చేస్తారా దొడ్డు కట్ చేస్తారా చట్నీకి మేము గాలి పెట్టినాం రా తింటే ఎట్లా అంటే తెల్లారి అయితే గోసేపుకోనికి రాదు పాసిపోలేదు కారం ఎక్కువైందా ఏది ఎక్కువైందా కానీ వెరైటీ ఉంది మాకు తెలియక ఎట్లా వేసినాం దాన్ని మేము ఫస్ట్ నూనెలు వేసినాం నూనెలు దేవి పెట్టినాం నూనెలు దేవినాక అన్నీ ఒక 1-2 గంటలు ఉంచినాం ఉంచి సేమ్ మామిడికాయ చట్నీ కలిపినట్టు కలిపినాం అల్లం వెల్లిగడ్డ మనం ఏం వేసుకుంటాం అన్ని అలానే వేయాలి ఆ నూనెల్ని ఆ నూనె కొంచెం చిక్కగా అయితే కర్రీ లెక్క అప్పుడు ఈ ముక్కలు దాన్ని వేస్తే ఆయిల్ మొత్తం పీల్చుకొని అయిపోతుంది అలానే అంతేనా మాకు తెలియక అయితే మాకు గోస కాదు 2 రోజులు వేసినాం దాన్ని మొన్న చూస్తుంటేనే 2 యాక్సిడెంట్లు కనిపించినాయి కన్నముంగల హైదరాబాద్ పోయినా మొన్న చూస్తుంటేనే 2 కన్నముంగల వాడు అది స్పాట్ డెడ్ షాద్నార్ చివరసల చేప తినబుద్ధి కాదు ఇప్పుడు ఎందుకు కొవ్వు ఎక్కువ అయితేనే మంచిగా అనిపిస్తారా నాకు ఎందుకు మనమేమో ఒక్కోసారి తింటాం కాబట్టి పెద్ద అనిపించదు పెద్ద పెద్ద చేపలు కోసుకున్నాం మీకు అక్కడనే పెట్టుకున్నట్టు చెట్ల నీడకు మీకు దూలు ఎక్కువ ఉంది ఆయన నిజంగా దూలు ఎక్కువనే ఉంది మీకు అందరికి మీ టీంకి మొత్తం దూలు ఎక్కువనే ఉంది అదే మీకే నీకైతే బాగానే ఉంది ఇంకా చాలా ఫ్రెష్ ముక్కలు దాని కన్నగుడ్డు కూడా కొట్టినాము అది కూడా కొట్టినాము దానికి ఆపరేషన్ చేసాం అగో అది ఎట్లా కొట్టుకుంటుంది అది బట్టి ఉంటుంది ఇక మనం ఫాస్ట్ చేసేదాన్ని మెల్ల చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇక మీరు రాకుంటే ఇలా చేస్తుంటే అర్థంగా మీరు వస్తున్నారు అన్నందుకు మళ్ళీ ఇక్కడ చేయాల్సి వచ్చింది మొన్న సండేనే పెట్టే ఉండే మిస్ అయింది ఇలా పెడతా అని చెప్పి ఉండే అందుకే చేసిన ఇక నాకు అంత అనిపించలే మా వాళ్ళు చేసేది చేయాలంటారు ఈ పీస్లో కొసగా ఏమో టేస్ట్ ఉండదు ఆ పీసు బాగుంది పీస్ నేనే తింటా ఏమనుకో ఎందుకు ఇస్తా ఫస్ట్ మనం వేసుకుంటే మనకి వస్తాయి కానీ మనమే ఫస్ట్ పోకూడదు నువ్వే వంట చేసి నువ్వే తింటావు వంట చేసి మనం తినాలి మరి ఇంకేమైనా తింటారు ఇవాళ వంట పని నేను పిలిచిండు పోదాం రా ఏం రా ఆయన వీడికి వచ్చిన తర్వాత ఫోన్ చేసాను ఎవరు
వంటకు అవును వంటలు గిట్టం కొత్త అప్పుడు వెళ్తుంటా. రేస్ అవుదాన్ని దర్చుకుంది బిడ్డ దెబ్బకి ఎక్కడ చచ్చిపోతుందిగా. చెప్పు నేను వీడియో తీసుకుంటాను. కానీ కానీ చల్లగా చేపల కూర గలీజ్ మాటలు మాట్లాడదురా పాపం నడుతుంది. ఫస్ట్ నూనె పోయాలనా? ఫస్ట్ నూనె, సెకండ్ మిరప్పొడి. ఘాట్ గట్టిగా ఉంది రావు. పసుపు, ధనియాల పౌడర్, వామ, మళ్ళీ తాగనిక లేదంట ఊర్లో, మళ్ళీ అందుకే కడగనిక. ఉప్పు, లంచోడు ఫోన్ పట్టుకుని బయటకు రాగానే లంచోడుగా మాకేవాడే ఏంద్ర అట్లున్నది మొత్తం ఏరా అయిపోతుంది ఇక. నూనె మళ్ళీ ఎందుకు వచ్చినావు? తక్కువైందా? ఆ గిన్నె కడుతుంది, మళ్ళీ ఆ గిన్నెకి వెళ్ళి ఈ గిన్నె కడుతుంది. ఏ దొంగతనం కానీ ఏమ దగ్గర పోయినా ఫోన్ పట్టుకుంటూ నీవే పండుకుంది కాదు. ఇంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, దొంగలు అంటారు. నాయన నీ పుణ్యానా కారం అయి కొద్దిగా. కారం అంటే ఎర్ర జర కన్నులో పడగల జర మంచి కారం వేసుకుంది. ఏ అన్ననే కంకర ఏ చాలా సిగ్. అది ఏందనుకున్నావు? జొనపిండి అనుకున్నావు. వంటల మాస్టర్ ఏమన్నప్పుడు నీకేమైతుందా? నువ్వు ఆడు తినేది గింతనే, మనం తినేది గట్టిగా తింటాం. నేను తింటా కలుపుకోవాలి. వద్దు నాయన. ఎట్లా చూడు కారం బిడ్డ ఎర్రగా. నూనె వేరే ఇంత నూనె ఇంత కొవ్వే వస్తుంది. అది కొవ్వే ఉంది ఇంత. ఈ ఎండకు ఎర్ర టెండరా మంట పెట్టి చూడ ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారు మా వాళ్ళు. ఏ ఉల్లిగడ్డ లేరా? ఉల్లిగడ్డ లేడంట ఇవాళ. ఏ మనకి ఇంగ్లీష్ రాదురా, మనకు వద్దురా. చేస్తాడు పప్పు మంచి అవును. చింతపండు పోయి ఏడ సరిపోతాయి ఉల్లిగడ్డలు కొయ్యి ఇంకనే. ఏం సరిపోతాయి? ఇంచుమించు 5 కిలోల కూర ఉంది. అవి ఏం సరిపోతాయి? పెద్ద పెద్ద ఉన్నాయి రెండు పోయి. మినిమం 5 కిలోల కూర ఉందిరా లేదా? ఉంది, ఎక్కువనే ఉంది. ఉల్లిగడ్డ గానికి ఏం ఉల్లిగడ్డ సరిపోతాయి? 5 కిలోలు అంటే 5 కిలోలు ఉంటే 5 కిలోలు ఉల్లిగడ్డ వేయాలనా? ఏ మినిమం 10 కిలో అన్న వేయాలరా. వేసుకోగా ఎర్ర టెండకు చిల్లర ఎండ సాగుతుంది. అది
మంటకు సగం ఉడుకుతుంది జతపల్లి అయిపోతుంది ఇక मंटा कुड़कुते हैं ఎండ కుడుకుతున్నాయి మాకు कुर्ची धो तो दादा कुर्ची धो तो ఈ కుర్చీ खाला हेड पर करना అవేందుకు కాస్తావా तो कर गलस टेटर मुझ पड़ गया सूर्य वेन कोण बा उडकोस कोणती सूर्य वेन షాదినగర్ వచ్చేసిన సార్ నైట్ ఇడిపించుకొని వచ్చి ఇక్కడ దమ్ దమ్ చేస్తాడు షేర్ చేస్తాడేమో ఒకటి ఆడ చేది ఇడిపించుకుంటాడు ఈడ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఆడ షేర్ ఇడిపించుకొని ఈడ షేర్ కట్టాడు ఏం మళ్ళుతుందా రీడింగ్ లోనే ఉందా తిను ఈ సైడ్ కి ఇక్కడ సైడా మళ్ళీ రీడింగ్ లోనే ఉందా బండి రీడింగ్నే ఉంటుంది ఇప్పుడు ఇలా ఇంత మంట పెట్టి ఖచ్చితంగా వస్తుంది ఏదా ఎంత పసుపు తక్కువైనట్టుందిరా అది డెలిషియస్ ఫిష్ కర్రీ ఇది మొత్తం కింద పెట్టేటప్పుడు వేయాలి చిల్లర చేపల కూర చెరువులో చేపల కూర హౌ టు ప్రిపేర్ పెట్టాలి నా ఛానల్లో కుకింగ్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది టైమింగ్కి వచ్చింది ఇది లోలు వెళ్ళిపోతుంది కొడితే చాతో నూనె కట్టప్ప టేస్ట్ సాల్ట్ దాల్ చెప్పలే కిందికి వెళ్ళి మెల్లగా తిప్పకూడదు గంటతో ఉప్పు మళ్ళీ కింద కంటది పోతుంది అన్ని కలుస్తుంది ఉడికిలో ఉడికే దాంట్లో అన్ని కలుస్తానా కింద అడుగు పడుతుంది మళ్ళీ మాడుతుంది మనం మెల్లగా కింద ఒకసారి కింద ఇట్లా అంటే అయిపోతుంది కదా పెట్టరా భగవాన్ मुक्कल चार आदमी थे అవును తిన్నాను చెప్తుంది ఇంటి పెట్టుకో తిను ఇంటికాడ తీసుకురా తమ్ముడు ఫోన్ చేస్తాను ఎట్లుందిరా భగవాన్ తినమను తమ్ముడు చూడు పెళ్ళికి పోయారు ఇప్పుడు వచ్చారు సూపర్ ఉంది ఎట్లుందా అటు సూపర్ ఉంది అయ్యా ఎట్లుంది చెప్పరా నువ్వు బానే ఉంది నేను చెప్పకూడదు మంచిగా ఇట్లాను వచ్చిన ఇంట్లో అన్నం ఉందేమో చూడు ముక్కలు ఉంటే దాంట్లో తీసుకురా ఏంటి తినమను వాళ్ళు తిన్నారు పెళ్ళికి పోయారు పెళ్ళికి ఇప్పుడు వచ్చింది ఇంటికి ఇక్కడ వచ్చిన అన్నం ఉంటే అన్నం తీసుకురామంటా చూడు ఉందా తిను తిరుగు తీసుకురా ఏం కాదు చీమలు ఉంటాయి ఏమైతే చీమలేగా తీసుకురా బాక్స్ తీసుకురా టీన్ బాక్స్ ఉందో లేదు చూసా దాంట్లో పెద్దగా పెట్టుకుంటాం మళ్ళీ బాక్స్ కడికి పెట్టుకురా పోయితే సరిపోతుందా సరే తీసుకురా మొత్తం తీసుకురా అన్న ప్లేట్లు లీవ్ పెడుతుండే